సూపర్ 6లో మిగతా హామీలు ఇదిగో అమలు చేస్తాం, అదిగో అమలు చేస్తామని కొత్త డెడ్ లైన్లు పెట్టడము చెప్పడమే వినపడుతూ ఉంది. ఆ తర్వాత సంపద సృష్టి కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం అని ఎన్నికల ప్రచారం సమయంలో చెప్పినట్టుగానే ఇప్పటికీ హామీలు ఫ్యూచర్ టెన్స్లో అంటే భవిష్యత్తులో చేస్తాము అనే అర్థంలో ప్రకటనలు చేయడం మాత్రమే కనపడుతుంది. ఒక రకంగా ఇప్పటి వరకు చేయలేదు అని చెప్పుకున్నట్టే కదా. బహుశా ఈ 12-13 నెలల్లో ఏమీ జరగకపోవడం వల్లనే నిరంతరం రాజకీయ ఆరోపణలు, ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అని మనం ఓ పక్కన చెబుతూనే అదే పార్టీ మీద, అదే నాయకుడి మీద మనం పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం. అంటే జనం దృష్టి మళ్లించేందుకు, రాజకీయ ఎజెండాని డైవర్ట్ చేసేందుకు మొత్తం జగన్ మీదకి ఫోకస్ తీసుకెళ్తూ ఉన్నాం. నిరంతరం మన మీడియాలోనూ, మన ప్రకటనలోనూ, మన రోజువారీ కార్యకలాపాల్లోనే కాదు, ఆఖరికి మనం సంబరాలు పెట్టుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ఇదే కనపడింది, వినపడింది. మొత్తం రాష్ట్రంలో ఉండే నిధుల్ని మిస్యూజ్ చేయడం, డైవర్షన్ చేయడం.